హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. డిఫరెంట్ వీడియోస్ చూస్తున్నారు కదండి మన ఛానల్లో. ఇప్పుడు ఏంటంటే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ యూపీఎస్సీ తీసుకోండి, లేదు ఏపీపీఎస్సీ తీసుకోండి, వాట్ ఎవర్ కాంపిటేటివ్ ఎగ్జామ్ ఇట్ మే బీ. ఫస్ట్ ప్రిలిమినరీ స్టేజ్ అండి. ప్రిలిమినరీ స్టేజ్లో మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ అనేది మనం చూస్తున్నాం. సో ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్లో నుంచి బిట్స్ అనేది కలెక్ట్ చేసి ఒక క్విజ్ ఫార్మాట్లో అట్ ద సేమ్ ఆన్సర్స్ అండ్ ఎక్స్ప్లెనేషన్ అనేది క్లియర్గా ఇవ్వడం జరిగిందండి. మీకు నచ్చినట్లయితే లైక్ చేసి కింద కామెంట్ చేయండి. ఇఫ్ యూ ఫీల్ ఇలాంటి వీడియోస్ కంటిన్యూ చేద్దాం మన ఛానల్లో అంటే కామెంట్ చేయండి, సో దట్ ఇలాంటి వీడియోస్ చేయాలా వద్దా అనేది నాకు ఒక క్లారిటీ అనేది వస్తుంది. సో అది ఫ్రెండ్స్, లెట్స్ గో ఇన్ టు ద వీడియో. సత్యశోధక్ సమాజ్ దేని గురించి పోరాడిందండి? ఆప్షన్స్ చూసినట్టయితే ఏ మూమెంట్ ఫర్ అప్లిఫ్ట్మెంట్ ఆఫ్ ట్రైబల్స్ ఇన్ బీహార్, అంటే బీహార్లో ఉన్న ట్రైబల్స్ గురించా? లేదు ఆప్షన్ బి ఏ టెంపుల్ ఎంట్రీ మూమెంట్ ఇన్ గుజరాత్, గుడిలోనికి అర్హత గురించి గుజరాత్లో పోరాడిందా? లేదు అంటే అన్ యాంటీ క్యాస్ట్ మూమెంట్ ఇన్ మహారాష్ట్ర, మహారాష్ట్రలో కులాలకు వ్యతిరేకంగా పోరాటం గురించా? లేదంటే ఆప్షన్ డి ఏ పీజెంట్ మూమెంట్ ఇన్ పంజాబ్, రైతులకు సంబంధించిన మూమెంటా? ఎస్, దీని ఆన్సర్ ఆప్షన్ సి, అండ్ యాంటీ క్యాస్ట్ మూమెంట్ ఇన్ మహారాష్ట్ర అండి. జ్యోతిబా పూలే గారు యాంటీ క్యాస్ట్ మూమెంట్, కులానికి వ్యతిరేకంగా మహారాష్ట్రలో పోరాటం చేసిన దాన్ని సత్యశోధక్ సమాజ్ అని చెప్పి అంటారు. ఫస్ట్ టైం స్వదేశీ అండ్ బాయ్కాట్ని ఎప్పుడు స్టార్ట్ చేయడం జరిగింది? మనం ఆప్షన్స్ చూసినట్టయితే ఎజిటేషన్ ఎగెయిన్స్ట్ ద పార్టీషన్ ఆఫ్ బెంగాల్ విడిపోయేటప్పుడా, లేదు హోమ్ రూల్ మూమెంట్, లేదంటే నాన్ కోఆపరేషన్ మూమెంట్, లేదా సైమన్ కమిషన్ ఇండియాకి వచ్చినప్పుడా? ఎస్, ఆప్షన్ ఏ ఎజిటేషన్ ఎగెయిన్స్ట్ ద పార్టీషన్ ఆఫ్ బెంగాల్ని పార్ట్స్గా డివైడ్ చేసేటప్పుడు దానికి వ్యతిరేకంగా ఈ స్వదేశీ అండ్ బాయ్కాట్ని స్టార్ట్ చేశారండి ఫస్ట్. మాంటాగ్ కెమ్స్ఫోర్డ్ ప్రపోజల్స్ దేని గురించి? ఆప్షన్స్ చూసినట్టయితే సోషల్ రిఫార్మ్స్, ఎడ్యుకేషనల్ రిఫార్మ్స్, లేదా పోలీస్ అడ్మినిస్ట్రేషన్లో రిఫార్మ్స్ అండ్ కాన్స్టిట్యూషనల్ రిఫార్మ్స్. ఎస్, ఆప్షన్ డి కాన్స్టిట్యూషనల్ రిఫార్మ్స్. ఇండియా యాక్ట్ 1919, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1919 ప్రకారం కాన్స్టిట్యూషనల్ రిఫార్మ్స్ కోసం చేసిందే ఈ మాంటాగ్ కెమ్స్ఫోర్డ్ ప్రపోజల్స్ అనేవి. ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ 1907లో సూరత్లో స్ప్లిట్ అవడానికి రీజన్స్ ఏంటి? ఆప్షన్స్ చూసినట్టయితే ఇంట్రడక్షన్ ఆఫ్ కమ్యూనలిజం ఇంటూ ఇండియన్ పాలిటిక్స్లోకి కమ్యూనలిజం లార్డ్ మింటో ఇంట్రడ్యూస్ చేయడం వల్ల, లేదా ఎక్స్ట్రీమిస్ట్స్ ల్యాక్ ఆఫ్ ఫెయిత్, ఎక్స్ట్రీమిస్ట్స్కి మోడరేట్స్ పైన బ్రిటిష్ వాళ్ళతో నెగోషియేట్ చేయగలరు అన్న ఫెయిత్ లేకపోవడం, లేదా ఫౌండేషన్ ఆఫ్ ముస్లిం లీగ్, లేదంటే అరబిందో ఘోష్ ఇనెబిలిటీ టు బి ఎలెక్టెడ్ యాజ్ ప్రెసిడెంట్ ఆఫ్ ద ఇండియన్ నేషనల్ కాంగ్రెస్. ఎస్, ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అండి. ఎక్స్ట్రీమిస్ట్స్కి ఫెయిత్ లేకపోవడం, మోడరేట్స్ పైన ఫెయిత్ లేకపోవడం, బ్రిటిష్ గవర్నమెంట్తో నెగోషియేట్ చేస్తారని ఫెయిత్ లేకపోవడం వల్ల సూరత్లో ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ అనేది స్ప్లిట్ అవడం జరిగింది. ఇది నేషనల్ మూమెంట్, ఇండియన్ నేషనల్ మూమెంట్లో వన్ ఆఫ్ ద మేజర్ థింగ్ అని మనం చెప్పొచ్చు.
సర్ స్టాఫోర్డ్ క్రిప్స్ సెకండ్ వరల్డ్ వార్ తర్వాత ఇండియా గురించి ఏం చేద్దాము అని ప్లాన్ చేశారు. ఆప్షన్ ఏ కంప్లీట్ ఇండిపెండెన్స్ ఇచ్చేయాలని, ఆప్షన్ బి పార్టీషన్ చేశాక ఇండిపెండెన్స్ ఇవ్వాలని, నెక్స్ట్ ఆప్షన్ సి కామన్వెల్త్లో పార్టిసిపేట్ చేయడానికి చేస్తాను అంటే, లేదు అంటే డొమినియన్ స్టేటస్ ఇస్తాము అని. ఎస్, ఆప్షన్ డి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. డొమినియన్ స్టేటస్ ఇండియాకి ఇవ్వాలి అనేదే ఫస్ట్ నుంచి కూడా సర్ స్టాఫోర్డ్ క్రిప్స్ యొక్క ఎన్విజన్ అన్నమాట. కల్కట్టా యూనిటేరియన్ కమిటీ, టాబర్నాకల్ ఆఫ్ న్యూ డిస్పెన్సేషన్, ఇండియన్ రిఫార్మ్స్ అసోసియేషన్, ఈ మూడిట్లో కేశబ్ చంద్ర సేన్ ఏది పెట్టడానికి ఆయన అసోసియేట్ అయి ఉన్నారు? ఆప్షన్ బి కరెక్ట్ ఆన్సర్ అండి. ఎందుకంటే టాబర్నాకల్ ఆఫ్ న్యూ డిస్పెన్సేషన్, ఇండియన్ రిఫార్మ్స్ అసోసియేషన్ ఈ రెండు కూడా పెట్టడంలో కేశబ్ చంద్ర సేన్ అనే ఆయన అసోసియేట్ అయి ఉన్నారు. వేరస్ కల్కట్టా యూనిటేరియన్ కమిటీకి మాత్రం రాజా రామ్మోహన్ రాయ్ అండి. సో ఆన్సర్ ఇస్ ఆప్షన్ బి. మన మిడీవల్ ఇండియన్ ఎకనామిక్ హిస్టరీలో అరగట్ట అంటే ఏంటి? బాండెడ్ లేబర్ని పిలిచేవాళ్ళ, లేదు అంటే మిలిటరీ ఆఫీసర్స్కి ఇచ్చే ల్యాండ్ గ్రాంట్స్ని అనేవాళ్ళ, లేదంటే వాటర్ వీల్ నీళ్లు తీయడానికి ఇరిగేషన్ భూమిని ఇరిగేట్ చేయడానికి యూజ్ చేసే వాటర్ వీల్ని అనేవాళ్ళ, లేదంటే వేస్ట్ ల్యాండ్ని కల్టివేటెడ్ ల్యాండ్గా కన్వర్ట్ చేసే ప్రాసెస్ని అనేవాళ్ళ? ఎస్, ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అండి. అరగట్ట అనేది సాంస్క్రిట్ వర్డ్. అర అంటే స్పోక్ అండి, గట్ట అంటే పాట్. కాబట్టి వాటర్ వీల్ని, ఆ కాలంలో యూజ్ చేసే వాటర్ వీల్ని అరగట్ట అని చెప్పి అనేవాళ్ళు. మిడీవల్ పీరియడ్లో బంజారాస్ ఏం చేసేవాళ్ళు? ఆప్షన్స్ చూసినట్టయితే అగ్రికల్చరిస్ట్స్ అంటే వ్యవసాయం చేసేవాళ్ళు, నెక్స్ట్ వారియర్స్ అంటే యుద్ధం చేసేవాళ్ళు, నెక్స్ట్ వీవర్స్ అంటే క్లాత్స్ నేచేవాళ్ళు, నెక్స్ట్ ట్రేడర్స్ అంటే వ్యాపారం చేసేవాళ్ళు. ఆప్షన్ డి ట్రేడర్స్ అండి, వ్యాపారం చేసేవాళ్ళు. అలావుద్దీన్ ఖిల్జీ టైంలో వీళ్ళు చేసిన ట్రేడ్ యాక్టివిటీస్, నెక్స్ట్ ఎంబ్రాయిడరీ, టాటూయింగ్ ఇవన్నీ కూడా చాలా ఫేమస్. కల్చరల్ హిస్టరీ ఆఫ్ ఇండియా ప్రకారం క్రానికల్స్, డైనాస్టిక్ హిస్టరీస్ అండ్ ఎపిక్ టేల్స్ ఎవరు గుర్తుపెట్టుకునేవాళ్ళు? ఆప్షన్ ఏ శ్రమణ, ఆప్షన్ బి పరివ్రాజక, ఆప్షన్ సి అగ్రహారిక, ఆప్షన్ డి మగధ. ఆప్షన్ డి మగధ ఇస్ ద ఆన్సర్. ఎరిపట్టి అంటే ల్యాండ్ రెవెన్యూ కలెక్ట్ చేస్తారు కదా, అందులో నుంచి కొంచెం తీసి విలేజ్ ట్యాంక్కి మెయింటెనెన్స్కి పెట్టేదాన్న. నెక్స్ట్ తనియూర్స్ అంటే ఒక సింగిల్ బ్రాహ్మిన్కి కానీ గ్రూప్ ఆఫ్ బ్రాహ్మిన్స్కి కానీ విలేజర్స్ అందరూ ఇచ్చే దానాన్ని. లేదా ఘాటికాస్ అంటే టెంపుల్స్కి అటాచ్ అయి ఉన్న కాలేజెస్. వీటిల్లో ఏది కరెక్ట్గా అటాచ్ చేయబడింది?
ఆప్షన్ బి 3 ఓన్లీ అనేది కరెక్ట్ ఆన్సర్ అండి. ఘాటికాస్ అంటే కాలేజెస్, టెంపుల్కి అటాచ్ అయి ఉన్నది కరెక్ట్. ఎరిపటి అనేది ఒక ప్లేస్ నేమ్ అండి. తనియూర్స్ కూడా ఒక ప్లేస్ నేమ్. ఎరిపటి ఈజ్ ఏ విలేజ్ నేమ్ అనమాట. సో ఇదంతా కూడా చోళాస్ అడ్మినిస్ట్రేషన్ టైంలో. చూసారు కదండి, 10 బిట్స్ చేస్తున్నాము. ఇలాగే డైలీ కూడా 10 బిట్స్ డైలీ ఎవ్రీడే 10 బిట్స్ పెడదామని చెప్పి అనుకుంటున్నాను. ఇదనేది ఏపీఎస్సి అండ్ యూపీఎస్సి అండ్ అదర్ స్టేట్ సర్వీసెస్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళకి చాలా చాలా బెనిఫిషియల్ ఉంటుంది. లైక్ చేయండి, షేర్ చేయండి. ఇదే ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్టయితే మిగతా వీడియోస్ కూడా చూసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.